మా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంఘాలు, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ఎంతగానో బలపరిచి ఇటు రీతిగా మమ్మల్ని ఈ జూమ్ ద్వారా మమ్మల్ని ఇలాగా ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుండి నా నామాన్ని స్తుతించబడతారో వారి మధ్య నుండి వాగ్దానం చేసిన దేవా, ఇదిగో ప్రభు కొద్దిగా మేము కూడి కొద్ది సమయంలో నేను స్తుతించడానికి మాకు ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములయ్యా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. ఇంకా నీ సేవలు మమ్మల్ని ఇంకా వాడుకోమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 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 అమ్ములు గారు పాట పాడతారా? అమ్ములే కదా. హలో అమ్ములమ్మా, చెప్పండి కుమారి గారు. మీకు పాడతా ఉందా? ఈ రోజు ప్రైజ్ అధ్యక్ష రాడమ్మా. పదవి కుమారి గారు, రత్న కుమారి గారు. అమ్మ అందుకని ఎవరు రావద్దు జనం. రేపు ఉదయం కానుకల పాట ఉంది మీది. ఓ చరణం పల్లవి ప్రిపేర్ అవ్వండి. పాట ఏదో ఒకటి పాడండి, వచ్చింది మీకు వచ్చిన పాట పాడదు ఏదో ఒకటి. ఓ పల్లవేశారు. ఎప్పుడండి కుమారి గారు? ఎప్పుడండి? రేపండి? ఇప్పుడండి ఎందుకు నవ్వుతున్నావు మరి? అలా నవ్వు ఇప్పుడండి మేడం గారు, ఇప్పుడండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. కుమార్తె పాట దేవుడు ఆలకించును గాక. ప్రార్థన చేసుకోవచ్చండి. సమయంలో కొద్దిసేపు స్తుతులు చెల్లించుకోవచ్చు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా ఈ సమయంలో రాణి గారు అంశాలు ఉన్నాయండి. అంశాలు రేపటి గురించి మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. రాణి గారు, రేపు ఆరాధన బాగా జరగాలి. మీకు ఉందండి సమయం చేయడానికి? అక్కడ మీట్లో పడ్డది మీ మాట. చేయండి. అది రేపు జరుగుతున్న ఆరాధనపై, అలాగే సేవకులపై దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, అలాగే రేపు పొద్దున్న సిస్టర్ గారు చెప్తున్న వాక్యాలపై దేవుడు కృప ఉంచేలాగా, రేపు పొద్దున్న లైవ్ అంతా కూడా దేవుని మహిమార్థంగా జరిగేలాగా, అనేక మంది బెడ్లో రావడానికి దేవుడు కృప చూపించేలాగా రేపు పొద్దున్న ఆరాధన కోసం ప్రార్థించండి రాణి గారు.
మమ్మల్ని మిక్కిలి ప్రేమించి మా ప్రియాలపై ఘనమైన శ్రేష్టమైన నిమిత్తమైన చెంపమైన నామాన్ని లెక్కలేని లభిస్తూ తండ్రి పస్య నిన్నేడు ఎరేతుగా పర్లశిలా నీ నాకు దేవుడా మొల్ని ప్రేమించి రచించి నీరు పెట్టిన జనంగా ఈ లోకంలో నిమ్మ కొరకు ఏర్చిన విధానం బట్టి ప్రభు కోడాది వందల ప్రభావం నుంచి ప్రభా ఈ స్థితిలోకి వచ్చిన వరకు నువ్వు కృపా కాచి విధానాన్ని ప్రభా లెక్కలు దిస్తులు రే ప్రభా ఉదయ సమయం జరిగాదినంత ప్రభాని పాని పట్టుదల చేతండి ఏ శాతాన్ని శోధన లేకుండా నీ శుద్ధమైన కార్యాన్ని అన్ని జీవితంగా కృపాని కాపుదల చేతండి కానీ ఆకార ప్రభావ నీవు కృప కాపుదల చేతి వందనాలు సహోదరైతే ప్రభు ఎవరైతే రాలేదో పని ఎక్కువ పాటలు పోయి ప్రభు గ్రూప్ రాలేదు ప్రభు పనివారుగా ఉంచుకుని రాను ప్రభా చక్కడు ప్రభు చేతి వందనాలు అయితే ఈరోజు కొంతపాటి ఫోన్ ప్రాబ్లం అవుతుంది ప్రభా ఫోన్ ప్రాబ్లం తీసుకుని ఉన్న ప్రభా నీకు మమ్మల్ని భద్రించిన విధాన్ని బట్టి లాదించలేని ప్రభావించిన రుణించగలమై ఏమగలమా విగినాలి హృదయాన్ని బుద్ధాయి తండ్రి మేము నిన్ను తెంచులో పాడే బిడ ప్రభా నీవు మమ్మ ఏర్పరచుతండి ఇద్దరు కూడిన మనసిస్తారు వారు శిక్షణ అందరమయ్యా మని ఆశయం సృజించిన సృష్టానికి ప్రతి రోజు దేవారు నేను స్థించి నేను ఆరాధించి కీర్తి నేను పొగిడితే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకోని వందన నీకు ఇటు వరకు భద్రపరిచిన విధానం బట్టి 140 ఎవరు ఎంతో నిర్గులైతే ప్రభు వారికి ఏ భాగ్య విధానాన్ని 140 రేపు జరిగారంత ప్రభాస శుక్రవారాధన ప్రభా మొదటి ఆఖరికి ప్రభా వాక్య చెప్పారు ప్రభా దైవక్తి వాక్యాన్ని ఇస్తుండగా వదిలే వారిగా కొండ ప్రభా మర్యాదలు భద్రపరిచి భాగ్య ప్రభా దయచండి పెన్ను ప్రభా పేపర్ మీద వచ్చి ప్రభా రుద్రంగం ప్రభా నీ పరిధమైన మాటలు వరుసుకున్నాయి ఇప్పటికీ రఘువన్ ఇచ్చిన వందన నీకు నేరాను ప్రభా వాడిని ఎవరు భాగ్యాన్ని తయారు చేస్తాడు ప్రభా నీ పానుకుండలుగా ఏర్చుకోతాను పావును ప్రభా ఈ భయంకరమైన రోజుల్లో ఈ భయంకరమైన రోజుల్లో ఎంతగా కాచి కాపాడు తండ్రి రమయ్యా ఏమి తెచ్చగలయా ఏమోనయ్యవా ఇది కృపరువా దీనులైన నన్ను నిలబెట్టి దానాన్ని పొందనాలు నా గ్రూప్ లో నా సహోదరు ప్రార్థిస్తున్నాను ప్రభా ఎవరైతే ఏ పర్యటన ఉందో కుటుంబం ఏలుపోట్లు అయితే నాకైతే తెలియదు ప్రభా సమస్తం తెలుస్తుందండి భూమిని ఆకాశం రుజించినట్టుగా అందరమయ్య అవురవా తల్లి గర్భంలో నీ విండం ఏర్పడే నేను ఎరిగి తండ్రి నా తండ్రి ప్రభా అవనకాల ప్రభు ఆదర్శన తండ్రి దాప్రాయ ప్రభా మరణం ఆకరించి వరకు నీకు తోడుగా ఉంటా తండ్రి ప్రభు కృపలో ఎంతగానో పడుతుందండి వందనమ్మ ప్రభా చక్కటాసనకి వంద ప్రభా గులో ఉన్న సోదరుల పట్ల వారి కుటుంబాల పట్ల వారి బల పట్ల వారి పట్ల వారు పని విషయాన్ని ప్రభు ఆశ్రయించుతాను వందనాలు అబ్రాహ్మ గారు గట్టి ఆశీర్వాదతే ఇచ్చేసి ప్రభా మాకు మా కుటుంబాలు కూడా ప్రభా దయచేస్తాను వందనాలు నిన్న ఆగునే బిడ్డలు ప్రభా వాళ్ళన్ని ప్రభా ఇచ్చటి కుటుంబకు దాచిన విధాన్ని బట్టి వందలు ప్రభా ఎవరిని విడిచిన వందనాలు ఎవరైతే బాధ ఉందో ఎవరికైతే అనారోగ్యం అయితే ఉందో ప్రభా ప్రతి ఒక్క జ్ఞాపకం వందనాలు చక్కటి వందనాలు ఇన్ని ప్రార్థన
ఇప్పుడు ప్రజలకించి ముని ఆశ్రము రుచించిన సృష్టికర్త అయిన యెహోవా అయి వేడుకున్నాను పరమతరి. ఆమేన్. కుమార్తె చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. అలాగే రేపు పొద్దున జరుగుతున్న ఆరాధనపై దేవుని కృప ఉండుగా కానీ కాసేపు స్థుతులు చెప్పుకోవచ్చండి. హల్లెలూయా 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఈ సమయంలో క్రిస్టి గారు పాట పాడతారు. వదిన పాట పాడండి. నాకు అవ్వట్లేదు, మీరు చేసేయండి. అవకాశం లేదమ్మా. ఓకే, శాంతరత్న గారు ప్రార్థన చేస్తారు. మీకు అవకాశం ఉందండి. మాకు మేడం వచ్చారని ఓన్లీ వింటున్నాను అంతేండి, లేదండి. ఓకే ఓకే. భూషణ్ గారు పాడతారు. ఏదో పాట పాడండి. పాట పాడేసిన కదా నడిపిస్తాడు దేవుడు. నీవు ఉంటే నాకు చాలా వేసేది పాడండి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మీ వాయిస్ వినిపించట్లేదు, గట్టిగా పాడండి. పబడిన మీద నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని కరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని కరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడిని పాట దేవుడు ఎంతగానో ఆలకించారని నమ్ముచున్నామండి. 45 నిమిషాలా 55 నిమిషాలా? హలో భూషణ్ గారు, ఇంకా టైం ఉందమ్మా. ఇప్పటికి 25 నిమిషాలు అయింది. ఇంకా 55 కదా? ఇంకా పావుగంట. ప్రార్థన చేసిన ఇంకా పావుగంట ఉంది. ఇంకా పావుగంట ఉంది. ప్రార్థన చేసేస్తున్నా. 15 నిమిషాలు ఉంది. చేసేస్తాను ప్రార్థన. అది 5 నిమిషాల కోసం. చేయండి. సాక్షి ఎవరని చెప్తారా? ఇంకెవరికి అవకాశం లేదు. ఆలోచించిన సాక్ష్యం చెప్తానండి. అయితే
గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు వారం అంతా కూడా ఎంతగానో మనల్ని మనకి ఇచ్చిన సేవకుల్ని గ్రూప్ నడిపిస్తున్న భూషణ్ గారిని అలాగే గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించారు. మొన్నటి వారం అయితే మా కుటుంబంలో అనేకమైన శోధనలు అనేకమైన కీడులు మేము ఎంతగానో భయపడ్డాము. ప్రార్థించమన్నప్పుడు గ్రూప్ లో ప్రతి ఒక్కరు ప్రార్థన చేశారు. విజయ్ కుమార్ కోసం అలాగే కుమార్తె కోసం ప్రార్థించారు. విజయ్ కుమార్ ఎంత భయపడ్డదో నాకు ఎలా వస్తాయో టెస్ట్లో ఏంటి అని. దేవుని కృపలో ఎంతగానో కుమార్తెకి ఊహించని రీతిగా దేవుడు ఎంతగానో నిన్నటి దినాన్ని అయితే టెస్ట్ల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. విజయ్ కుమార్కి ఆ ఇంట్లో వాళ్ళ మామకి వాళ్ళ అబ్బాయికి ఇలా ముగ్గురు కూడా దేవుని కృపలో ఆరోగ్యంగా ఉన్నారని టెస్ట్లు అయితే రాత్రి వచ్చినాయి అంటండి చెప్పారు. అలాగే వారి కోసం అలాగే నా తల్లి నా తండ్రి తమ్ముడు కోసం నాకు ఇచ్చిన ముగ్గురు బిడ్డల కోసం విదేశంలో ఉన్న మా కోసం మీ అందరూ ప్రార్థిస్తారని అలాగే మీకోసం నిత్యం మేము ప్రార్థిస్తున్నాము. అలాగే నా పని విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థిస్తారని అడుగుచు కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. ఎవరు లేని బట్టలు కూర్చున్నారు పట్టుకుంది గోమార్లు సార్. ప్రార్థన చేస్తూ వచ్చండి. పాట ఆడిన తర్వాత చెయ్యండి. చిన్న పాట ఆడుతున్నానే. మా టైం లేదు. టైం లేదా? చేసేయండి అయితే. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా గడిచిన నా ప్రభువా వారం మొదలుకున్న దేవా అయ్యా ఈ వారం వరకు కూడా నైనా మా పని పాటలోనైనా మాకు ఎంతగానో సహాయం చేసి వెళుతున్న మార్గాలపైన ప్రభువా జరుగుతున్న గ్రూప్ పైన ప్రభా నీ కృప నీ కనికరము నీ కృపదలు దయచేసిన విధానం బట్టి నా ప్రభా నీకేమిచ్చి కూడా నాయన రుణము తీర్చాము నా ప్రభా. ఈ సమయంలో నేను స్థుతిస్తూ నేను కనపరుస్తూ నేను ఆరాధిస్తున్నాం నా ప్రభా. ఇంతవరకు నా ప్రభా చెప్పిన సాక్ష్యాలు బట్టి చెప్పిన నాయన చేసిన ప్రార్థనలు బట్టి పాడిన పాటలు బట్టి నా ప్రభా నీ బిడ్డలు ఎంతవరకు నేను చూపించారయ్యా. ప్రతి ఒక్క నేను ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముచున్నామయ్యా. ఈ సమయంలో నా ప్రభా అయ్యా మరి ముఖ్యంగా సేవల కోసం ప్రార్థిస్తున్నాను నా ప్రభా. సేవకులకి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. చేస్తున్న నా ప్రభు ప్రియ ప్రతి ఒక్క ట్రీట్మెంట్ పై నీ కృప దయచేయండి అయ్యా. ఈ కుమారులకినైనా స్వస్థత మంచి విడుదల మంచి ఆరోగ్యం దయచేసిన ప్రభా అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క అయ్యా విన్నపాలపై నా ప్రభా నీ కృప నీ కనికరం నీ కాపుదలు దయచేయండి అయ్యా. అయ్యా కృప వరం గారికి కూడా మంచి ఆరోగ్యం తల్లి గారికి మంచి ఆరోగ్యం అయినా వారి కుటుంబం అంతా కూడా నా ప్రభు నీ ఆధ్వర్యంలో పెట్టుకోమని అడుగుతున్నాము దేవా. అయ్యా ప్రతి ఒక్క విషయం పట్ల మేము ప్రార్థన చేస్తున్నగా నా ప్రభు అయ్యా ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎంతగానో సహాయం చేసిన విధానం బట్టి నా ప్రభు నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభు. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి అవస్థలు వాళ్ళ అక్కలు వారి సమస్యలు వారి బాధలు వారి ఇబ్బంది నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాము దేవా. అలాగే నా ప్రభు ఏ బిడ్డ అయితే నా ప్రభు ఏ అవసరతం కోసం ప్రార్థించమన్నారా నా ప్రభు ప్రతి ఒక్క నామంలోనైనా మీరే సహాయం చేయమని అడుగుచున్నాము దేవా. అయా చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఎంతగానో సహాయం చేస్తున్న విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభు. అలాగే నా ప్రభు ఆశాజ్యోతి గారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారికి ఇచ్చిన నా ప్రభు చెల్లెల్ని తమ్ముడిని వారి కుటుంబాన్ని దీవించి నువ్వే కాపాడమని అడుగుచున్నాము దేవా. అయ్యా క్రిస్టి గారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. విదేశాల్లో పనిచేస్తుండగా కుమార్తె మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. వారి బావ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాము దేవా. అయా శాంతి పట్ల నీ కృప దయచేయండి. ఇచ్చిన బాధ్యతనే ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము దేవా. అలాగే నా ప్రభు అయ్యా రాణి గారి కుటుంబాన్ని ఇచ్చిన తల్లికి నేను మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇంకా నా ప్రభు అయ్యా అయ్యా శాంతిరత్నం గారు నా ప్రభు అయ్యా సుజాత గారు నా ప్రభు ఎఫ్సి గారు నాయన
ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు, గ్రూపులు ఉన్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించి వారి అవసరతలు తీర్చండి అయ్యా. ఎవరికైతే సంతానం కావాలో సంతానం దయచేయండి. ఎవరికైతే గృహం లేదో స్థలం మీరే సహాయం చేయండి అయ్యా. ఎవరికైతే రుణాలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి విడుదల దయచేయమని అడుగుచున్నాము దేవా. అయ్యా దేశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి అడుగుచున్నాము దేవా. అయ్యా మా పనులు ముగించుకున్న ఆయన స్వదేశానికి వెళ్ళేంత వరకు నీ కృప నీ కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా స్వదేశంలో మా కుటుంబాన్ని, అయ్యా మా సేవకుల్ని నా ప్రభు, అయ్యా మా సంఘాలని, మా గ్రామాల చుట్టూ నీ కంచి నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాము దేవా. ఈ జూమ్ యాప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ గ్రూప్ నడిపిస్తున్న నా ప్రభు భూషణ్ గారిని దర్శించి నీ కుమారుడు ఎంతగానో నా ప్రభు అయ్యా ఎంతగానో కష్టపడుచున్నా ప్రభు నీ కోసం ప్రయాసపడుచున్నా ఆయన ఎంతగానోనైనా నశించిపోయే ఆత్మల కోసం నా ప్రభు నీ కుమారుడునైనా పరిగెట్టుచుండగా నా ప్రభు అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇంకా జ్ఞానము మంచి ఆయన ఎలాగ నడిపించాలో ఇంకా నా ప్రభు మంచి ఆలోచన దయచేయమని అడుగుచున్నాము దేవా. అయ్యా రేపు పొద్దున జరుగుతున్న ఆరాధనపై నీ కృప దయచేయండి అయ్యా. అయ్యా ప్రారంభం మొదలుకున్న ప్రభు ముగింపు ఎంత వరకు నీ ఆధ్వర్యంలో పెట్టుకోమని అడుగుచున్నాము దేవా. అయ్యా పాటల్లో, సాక్ష్యాల్లో, వాక్యాల్లో నా ప్రభు అయ్యా నీ కుమార్తె నా ప్రభు ఏడంత ఆత్మాభిషేకంతో నా ప్రభు నీ సిలుసేట్ మరుగుపరుచుకోమని అడుగుచున్నాము దేవా. అయ్యా పెడుతున్న ప్రతి ఒక్క విన్నపాలపై నా ప్రభు రేపు పొద్దుట నా ప్రభు ఏ బిడ్డతో అయినప్పుడు ఏ వాక్యం మాట్లాడుతూ ఉన్నాయా దేవా. ఆ వాక్యానుసారంగా నేను మా బ్రతుకులలో నా ప్రభు మా జీవితంలో నా ప్రభు అయ్యా మా హృదయంలో ఆయన ఎవరు వేసుకునే కృప దయచేయండి అయ్యా. ఏ బిడ్డలకైతే నా ప్రభు బయట పని చేసుకున్న వరకు నా పనులు లేవు నా ప్రభు అయ్యా పనులు మీరే సహాయం చేయండి అయ్యా. ఈ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని అందరం కూడా తప్పించిన ఆయన గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని అడుగుచున్నాము దేవా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో నా ప్రభు మంచి ఆరోగ్యాలు దయచేసి నా ప్రభు అయ్యా నీకు లోబడే బిడ్డలాగా నా ప్రభు అయ్యా నశించిపోకుండా నా ప్రభు నువ్వే కాపాడిన ప్రభు ఆయన మీరే సహాయం చేయమడుగుచున్నాము దేవా. ఈ సమయంలో నా ప్రభు ఇంకా అనేక మంది బిడ్డలు నా ప్రభు గ్రూప్ లోకి అయితే రాలేదు నా ప్రభు వారిని క్షమించిన ప్రభు వారు చేస్తున్న పనులు మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా రేపు ఉదయకాలం అందరికి కూడా మెలకు సహాయం చేసిన ప్రభు అయ్యా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి ఆయన నేను నా ప్రభు ఇంకా కొనియాడే కృప ధన్యత భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు సహాయం చేసి రక్షించి కాపాడి ఈ సమయంలో ప్రార్థిస్తూ అయ్యా ఉదయకాలం ముందు నేను ఆయన స్తుతించిన ప్రభు అయ్యే గ్రూప్ లోకి అందరూ రావడానికి నీ కృప నీ కాపుదలు దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లాస్ట్ ప్రార్థన చేసి దీవెనలో ఉన్నాయి గురు ఇంకేమంటారా సరే. చేయండి. నేను మీట్ లో పెడుతున్నాను మీ అన్నం పెడుతున్నాను. మహాపరిశుద్ధుడు ఆకలి ప్రార్థన చేస్తున్నామా. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియపరలోకి తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించినామను కొందనాలు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సదవకాశంకై నాయన లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా యేసయ్య మీకు స్తోత్రం ప్రభువా. మాకు నాయన మంచి నాయన రక్షణలో మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. ఎంతో ఆసక్తి కలిగిన నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచే ప్రభువా. దినమంతా నైనా మీ యొక్క నాయన సజీవ రక్షణ కింద కాచి కాపాడి భద్రపరిచి అనేక ప్రయాణాలు అనేక నాయన ప్రభువా పనులు ఉద్దేశాలు నాయన సఫలం చేసినైనా అదేవిధంగా ప్రభువా గతించిన వారమంతా కాచి కాపాడి భద్రపరిచి నాయన ప్రభువా ఎంతో నాయన కాపుదలను అనుగ్రహించి ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. మా పనులన్నింటిలో నాయన మా డ్యూటీలో సహాయం అనుగ్రహించి అయ్యా అనేక మందితో నాయన మా పట్ల నాయన ప్రేమ నమ్మకాలతో మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో మరొక నాయన విశ్రాంతి దినముగా మరొక శుక్రవార దినములోకి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తప్పక గొప్ప దేవుడు నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలను ఎన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు తండ్రి. అటు రీతిలోనైనా నాయన మమ్మల్ని ఎంతగానో స్థిరపరిచావయ్యా మీకు స్తోత్రం ప్రభువా. ఓ గొప్ప కార్యములు చేయవాడా మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయవాడా మీకు స్తోత్రం తండ్రి. మీ సహాయంలో మీరు నడిపించండి నాయన. ఇదిగో నాయన ఇంతవరకు సహోదరులు చేసినటువంటి ప్రార్థనల అవసరాలన్నీ బట్టి విన్నపాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను రాజా. తప్పకనైనా తప్పకనైనా వినే దేవుడు అయినావు ప్రభువా. ఓ విని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. తప్పక సఫలమని ఓ నాయన దయచేసే దేవుడు అయినావు తండ్రి. మీకు వందనాలు. మీ కృప చూపించిన నాయన ఇప్పుడు నాయన ప్రార్థనలో ఎక్కిపిస్తున్నటువంటి సహోదరులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాణి గారిని, కుమారి గారిని ఓ ప్రభువా మీకు స్తోత్రం. ఆశాజ్యోతి శాంతరత్నం గారు శాంతిని బట్టి క్రిస్టి గారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. విజయ్ కుమార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో నన్ను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ విధమైన సహవాసం మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇగో సహోదరులు తండ్రి నాయన మీ సన్నిధిలో ఎంతో బలపడాలని ఆశ, ఎంతో నాయన ఓ ఎదగాలని నాయన ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతుండగా తండ్రి నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నావు ప్రభువా. అటు రీతిలో మీరు నడిపిస్తున్నావు తండ్రి. ఇదిగో రేపటి జరగబోయే కార్యక్రమం అంతటి మీరు ఆశీర్వాదకరం జరిగించండి. ఓ
అనేక మంది నాయన బిడ్డలు నాయన జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి. నేను ఆరాధించడానికి, నేను స్థుతించడానికి ప్రభావ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా మేము నడుచుకోవడానికి మీకు సహాయం దయచేయండి. ఇదిగో నాయన కార్యక్రమం నడిపించబోతున్నటువంటి నాయన సహోదరు క్రిస్టి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. మీ ఆత్మతో ఎత్తు పట్టుకునండి ప్రభువ. మీకు వందనాలు. మీ ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించిన తండ్రి, బడికి నాయన మంచి నాయన కార్యక్రమాన్ని నాయన ప్రారంభం నుంచి నాయన ఆఖరి వరకు నాయన అద్భుతమైన రీతిలో ఆత్మీయంగా నడిపించడానికి మీ సహాయం ఇచ్చినటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయండి, గొప్ప కార్యములు చేయండి ప్రభా. ఇగో పాటలు పాడే బిడ్డలు కానీ ప్రభావ, ప్రార్థన చేసే బిడ్డలు, సాక్ష్యాలు చెప్పే బిడ్డలు, మంచి సాక్ష్యాలు మేము వినడానికి సహాయం ఇచ్చింది. ఓ నాయన ప్రభా, నాయన ప్రభా, వాక్య పట్టణం చదివే బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించింది నాయన. తప్పక నాయన వర్తమానం నాయన విత్తే బిడ్డను మీరు ఆశీర్వదించండి. దైవజ్యోతి గారు మీరు నాయన మీ కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభావ. మీ సిలువు చాటును మరుగుపరిచింది తండ్రి. నాయన కార్యక్రమాన్ని అద్భుతమైన రీతిలో అదేవిధంగా ప్రభావ రేపు వర్తమానం నాయన మా అందరూ నాయన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా మా ఆత్మలను నాయన సరి చేసుకుని, మమ్మల్ని మేము సరి చేసుకునే గొప్ప వర్తమానాన్ని మేము వినడానికి మీ సహాయం ఇచ్చింది ప్రభావ. అనేక మంది బిడ్డలు నాయన కార్యక్రమంలో పాల్గొనడానికి, ఆత్మీయంగా మేలులు పొందడానికి మీ సహాయం దయచేయండి ప్రభావ. నాయన ఏ పాటి వారం ప్రభావ, ఎన్నికలైనటువంటి వారం నాయన మీరు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. గొప్ప కార్యములు చేయండి, గొప్ప కార్యములు చేయండి నాయన. ఇదిగో మా ప్రార్థనల ద్వారా, మా విన్నపముల ద్వారా అనేక అద్భుత కార్యాలు చేస్తున్నావు ప్రభువా. మీకు వందనాలు. విడుదల దయచేస్తున్నావు, మంచి ఆరోగ్యాల్లోకి నడిపిస్తున్నావు ప్రభువా. ఇదిగో మా దైవజనులకు మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ చిత్తమైతే రేపు కాల సమయంలో తప్పక నాయన మా అందరితో నాయన చక్కగా నాయన సంభాషించడానికి, మాట్లాడడానికి మీ కృప చూపించండి. అంతటి నాయన ప్రభు బలము, శక్తి దయచేయండి. కృపవారిని గారిని లేవనెత్తారు, బాలజ్యోతి గారిని లేవనెత్తారు, వారి తల్లి గారిని లేవనెత్తారు. అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతో దుఃఖ దినాల్లో నుంచి నాయన సంతోషకర దినములుగా మీరు మార్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభావ. తప్పక మీ సహాయంతో ముందుకు కొనసాగింపు చేయండి తండ్రి. ఇదిగో విజయ్ కుమార్కి ఇచ్చినటువంటి మంచి రిపోర్ట్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తప్పక నాయన గొప్ప దేవుడు నాయన నీ మీద అనుకున్న బిడ్డలకి అన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు ప్రభావ. ఆ వైరస్ లేకుండా సహాయం దయచేశారు. వారి కుటుంబంలో ఇంకా ఉన్న బిడ్డలందరినీ నాయన సంపూర్ణమైన ఆరోగ్యంగా నడిపించండి తండ్రి. అయ్యా నాయన ప్రభావ మీకు వందనాలు తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి. శాంతరత్నంగా బట్టి ప్రార్థన చేసిన వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. అదేవిధంగా ప్రభావ రాలేనటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సుజాత గారు నాయన, శక్తిబా గారు నాయన, ఇంకా ప్రభావ ఇంకా బిడ్డలు ఉన్నారు తండ్రి. తప్పక బిడ్డలని చిత్తమెత్తినైనా నాయన ప్రతిరోజు అవకాశం కుదరడానికి మీ సహాయం దయచేయండి రాజా. గొప్ప కార్యములు చేసి మీరు నడిపిస్తారని ప్రార్థన చేస్తూ, ఇంకనూ ప్రార్థన అవసరాలన్నీ మీ పాదాలు చెంది పెడుతూ, ఈ కరోనా వైరస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అది తొందరలోనైనా వ్యాక్సిన్ రావడానికి సహాయం దయచేయండి ప్రభువ. వ్యాక్సిన్ కనిపెట్టే నాయన గొప్ప జ్ఞానాన్ని నాయన సైంటిస్టులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు రాజా. దాని బారిన పడి ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి తండ్రి. దయతో నాయన నష్టం కలగకుండా ఆయన ఆపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమస్తము నైనా నీ చేతిలో ఉన్నాయి ప్రభువ. నైనా భూమి ఆకాశంలో నాయన నువ్వు సృజించిన వాడవు తండ్రి. సమస్తము నీ ఆధీనంలో నడుస్తున్నాయి తండ్రి. తప్పక ఈ వైరస్ ఆపమని ప్రార్థన చేస్తున్నాను రాజా. గొప్ప కార్యములు చేయండి, ఇంకా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాయినా ప్రతి అవసరంలో మీ పాదాలు చెంది పెడుతూ, మమ్మల్ని అందరినీ మీ పాదాలు చెందికి అప్పగించుకుంటూ, రాత్రి కాల సమయంలో సుఖమధులు కలిగి చేసినైనా ఉదయ కాలం లేచి మరొకసారి మేము పాదాలు చెంది మొరపెట్టేవారుగా మిమ్మల్ని నాయన ప్రభు ప్రార్థన చేసే బిడ్డగా మమ్మల్ని అందరినీ ఉంచి నడిపిస్తారని, ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన వాటికి మేము దూరంగా ఉండి ప్రభువ పరిశుద్ధులు అనబడడానికి, పరిశుద్ధిగా జీవించడానికి మీ సహాయం అనుగ్రహించి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ, ఇక మమ్మల్ని అందరినీ పాదాలు చెంతగా అప్పగించుకుంటూ, స్వదేశంలో ఉన్న మా కుటుంబాలను మీరు దీవించిన ఆశీర్వదించినైనా వారందరికీ క్షేమమును దయచేయండి ప్రభువ. మీకు వందనాలు. ప్రతి కుటుంబము నాయన మీ సన్నిధిలో ఎదిగి మీ సన్నిధిలో స్థిరముగా ఉండే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఉంచి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ, ఇగో నిన్న మంది నాయన ప్రభావ మీకు వందనాలు. బ్యూలోనైనా నూతన సంవత్సరంలో అడుగుబట్టి నేను సహాయం దయచేశారు. రాత్రికాల సమయంలోనైనా అవకాశం కుదరలేని పరిస్థితులు తండ్రి. తప్పక సమస్తమైన దేవ మీకు వందనాలు చెల్లించుకుంటూ, బిడ్డను నూతనమైన ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ, సమస్త అవసరాలు మీ పాదాలు చెంది పెడుతూ, మమ్మల్ని అందరినీ మీ పాదాలు చెంది అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్తమే జయము, సంపూర్ణ విజయం, అపవాదంత నాశనం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. క్రిస్టి మీ గారు అందరికీ వందనాలండి. వందనాలండి. రేపు ఉదయానికి సిద్ధపడండి.
సమయాన్ని గమనించండి, ఆలస్యం చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా అమ్మా. అదే విన్నపాలండి. అందరికీ గుడ్ నైట్.